బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో ఆయనపై 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఈడీ అభియోగాలు మోపింది. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టారు. 2 రోజుల పాటు మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు సోదరుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించారు. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సంతోష్ సౌండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం కొనసాగించారని తెలిపింది. 39 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించింది ఈడీ. మైనింగ్లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగించారని వెల్లడించింది. మహిపాల్ సోదరులు సంగారెడ్డి, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహించినట్లు గుర్తించింది.